ఒక్కసారి పచ్చిమిర్చితో మసాలా మిర్చిని ట్రై చేసి చూడండి. సూపర్‌గా ఉంటుంది. చపాతీ, రోటీ, రైస్‌లోకే కాదు ఉత్తది తినాలనిపిస్తుంది. అంత టేస్ట్‌గా ఉంటుంది. స్టవ్ మీద కడాయిని పెట్టి ఒక కప్పు పల్లీలను వేసుకొని కాస్త వేగిన తర్వాత జీలకర్ర, పుట్నాలు, నువ్వులు, ఎండు కొబ్బరి, కాస్త చింతపండుని వేసి వేపుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్‌ని మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. ఒక స్పూను బెల్లం తురుమును వేయాలి. బెల్లం వేయటం వల్ల టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. తర్వాత ఒక కప్పు ఆనియన్స్ ని వేసి మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చిని వాష్ చేసిన తర్వాత మధ్యలో ఘాటు పెట్టి లోపల ఉండే విత్తనాల పాటును తీసేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని లోపల స్టఫ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి ఆయిల్ ని వేసుకున్న తర్వాత పోపు దినుసులు, కరివేపాకుని వేసి స్టఫ్ చేసుకున్న పచ్చిమిర్చిని లోపల నుంచి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి 80% కుక్ అయిన తర్వాత స్టఫ్ చేయగా మిగిలిన మసాలాను వేసుకొని కాస్త వాటర్ని వేసి మూత పెట్టి పచ్చిమిర్చి మెత్తపడేంత వరకు ఉడికించుకొని కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ మసాలా మిర్చి రెడీ అయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యము, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.